మొదటి వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడు నై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని ఆత్మ సహాయం కొరకు. మా ప్రేమగల తండ్రి, మీకు కృతజ్ఞతా స్తోత్రాలు. రాగలిగిన నీ బిడ్డలందరిని బట్టి వందనాలు. ఆరాధించిన ప్రతి బిడ్డను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభు, ఎంత అద్భుతమైన దేవుడు అయ్యా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. చదవబడిన లేఖన భాగం ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఆశపడి వచ్చిన ప్రతి ప్రాణాన్ని మీ ఆత్మ ద్వారా మీరు తృప్తిపరచండి. మా జీవితాలు నీ వాక్యాన్ని గైకొనడం ద్వారా గొప్ప లాభాన్ని పొందుతాయని దావీదు భక్తుడు చెప్పినట్లుగా వాక్యం చేత సరిచేయబడి మీరు కోరుకున్న జీవితాలు జీవించడానికి మాకు నీ ఆత్మీయ పాఠాలు నేర్పించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉందంటే యోబు గురించి. ఈ మాటలు రాసింది యోబు కాదు. యోబు గురించి ఒక గ్రంథకర్త రాశాడు. ఆ దేశంలో ఎవరో యోబు జీవితాన్ని చూశారు. యోబు జీవితం తప్పకుండా ముందున్న తరాలకి చాలా ఆశీర్వదకరంగా ఉంటుంది అని దేవుడు ఆ వ్యక్తిని ప్రేరేపించాడు. నేను అనుకోవటం, రాసిన గ్రంథకర్తను బట్టి ఆయన యూదుడై ఉంటాడు, అంటే ఇశ్రాయేలీయుడై ఉంటాడు. వాళ్ళ జాతిలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే, వాళ్ళ జాతిలో ఎవరైతే దేవుణ్ణి అనుసరించినటువంటి గొప్ప వ్యక్తులుగా ఉంటారో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు రాసే అలవాటు వాళ్ళకుంది. వాళ్ళు మర్చిపోకుండా రాస్తారు ఆ విధంగా. సో అలా ఎవరో ఒక యూదుడు యోబు గురించి రాసి ఉండాలి. యోబు గురించి ఆ గ్రంథకర్త ఏం రాశాడంటే, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగేది, చెడుతనం విసర్జించినవాడు అని రాశాడు. దీన్ని దేవుడు కూడా 2 సార్లు ఇది కరెక్టే అని చెప్పాడు. అంటే 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఈ 2 సార్లు దేవుడు యోబు యొక్క గుణలక్షణాల గురించి మాట్లాడతాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆయన యథార్థవంతుడు అనేది మనుషులు చెప్పారు, దేవుడు చెప్పాడు. ఆయన న్యాయవంతుడు అని దేవుడు చెప్పాడు, మనుషులు చెప్పారు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించాడు అని మనుషులు చెప్పారు, దేవుడు చెప్పాడు. మరి అయితే ఆయనకి ఎందుకు కష్టాలు వచ్చినాయి? ఆయన ఎందుకు బాధలు వచ్చినాయి? ఆయన యథార్థవంతుడు కదా, ఆయన న్యాయవంతుడు కదా. అరే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించాడు కదా. సహజంగా ఏ మానవుడైనా భక్తి చేస్తే ఏమనుకుంటాడంటే, కష్టాలు పోతాయి, శ్రమలు పోతాయి, ఇబ్బందులు పోతాయి, వ్యతిరేకమైన పరిస్థితులు పోతాయి, అన్నీ సవ్యంగా ఉంటాయి అని ఎవడైనా భక్తి చేసేది, భూమి మీద ఎవడైనా. అయితే బైబిల్ అలా చెప్పట్లేదు. అన్నీ వేరు, బైబిల్ వేరు. అందరు వేరు, ఈ దేవుడు వేరు. ఈ దేవుడు మానవుల్ని సృజించిన దేవుడు. ఆరాధనలో ఇవే చూసాం. ఆయన సర్వోన్నతుడని, ఆయన ఆధిపత్యం కలిగిన దేవుడని, ఇలా ఆయన లక్షణాలు చూసాం. ఈ దేవుడు మానవుల మంచి కోరుకునే దేవుడు. ఆయన ఏదో శాంతిపరిస్తే మంచి చేస్తాడనేం కాదు. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుడిని వర్షాన్ని కురిపించేటువంటి దేవుడు. ఆయన మంచి దేవుడు, మంచి చేసే దేవుడు. ఆ దేవుడు మనం మంచిగా ఉండాలి అని ఆశపడుతున్న దేవుడు. ఆ దేవుడు మన మంచి కోసమే ఏం చేస్తాడంటే, మనల్ని సరిచేయడానికి, చక్కదిద్దడానికి, మనల్ని ఆశీర్వాదం వైపు నడిపించడానికి, మన జీవితంలో కొన్ని కష్టమైనవి, శ్రమతో కూడినవి సమస్యల్ని మనల్ని ఇంకా మెరుగుపెట్టడానికి దేవుడు అనుగ్రహిస్తాడు. నేను చెప్పలా ఈ మాట, యోబే చెప్పాడు. శ్రమ పొందిన మీదట నేను సువర్ణములా అవుతాను అని ఎవరన్నారు? ఈయనే అన్నాడు. ఎవరైతే భూమి మీద పుట్టెడు కష్టాలు పడ్డాడో
ఆ యోబు అనేటువంటి వ్యక్తి ఏ పాపం చేయకుండా, ఏ నేరం చేయకుండా, నీతిమంతుడిగా ఉంటా, యథార్థవంతుడిగా బతుకుతా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమే లేనటువంటి జీవితం జీవించే ఆయన అన్నాడు, శ్రమ పొందిన మీదట నేను సువర్ణములా అవుతాను అని చెప్పాడు. అంటే దేవుడు నాకు ఇచ్చే ప్రతి శ్రమ నన్ను మెరుగుపెట్టడానికి, నన్ను ఇంకా సువర్ణములా మెరిసేలా చేయడానికి అని ఆయనే చెప్పాడు. అదే చెప్తా ఉన్నాను. అంటే నీకు నాకు వచ్చే శ్రమలు, నాకు వచ్చే ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ, అనానుకూల పరిస్థితులు కానీ ఎందుకు వస్తాయంటే మనం సంపూర్ణులు అవడానికి వస్తాయి. క్రీస్తు సారూప్యతకి తగిన సారూప్యత, అంటే యేసుక్రీస్తు లాగా అంత మంచిగా మనల్ని మార్చడానికి దేవుడు శ్రమల్ని అనుమతిస్తాడు. ఇది మొదటిది. రెండవది, శ్రమలు దేవుడు అనుగ్రహించే మేలులకు మనకి అర్హత కలగజేస్తాయి. ఒకడు కలెక్టర్ కావాలంటే ఎన్ని పరీక్షలు రాయాలి? ఒకడు అటెండర్ కావాలంటే ఎన్ని పరీక్షలు రాయాలి? మీరే చెప్పాలి. దేనికి ఎక్కువ పరీక్షలు రాయాలి? దేనికి ఎక్కువ కష్టపడి శ్రమ పడాలి? ఐఏఎస్ కదా కదా. మనం దేవుడు అనుగ్రహించే మేలులకు, ఆశీర్వాదాలకి అర్హులం కావాలంటే శ్రమలు అనే కష్టం ద్వారా, ఇబ్బందుల ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తాడు. అవి మనకు అర్హత. అది దేవుని వాక్యం చెప్తా ఉంది. అలానే శ్రమలు దేవునికి సమీపంగా చేస్తాయి. రోడ్డు మీద ఒక పిల్లాడు ఆడుకుంటుంటే వాళ్ళ అమ్మ అంటది, రే ఇంక చాలులే రా అంటది. రాడోడు ఆడుకుంటా ఉంటాడు. ఓ కుక్క వచ్చి పెద్దగా బొవ్వ నడుస్తుంది. అంతే, ఆ క్షణంలో వాడు అమ్మ ఒళ్ళో ఉంటాడు. శ్రమ ఎక్కడికి సమీపంగా చేసింది? దేవునికి సమీపంగా చేస్తాయి. ఇది అందుకు శ్రమలు వస్తాయి. నాలుగవదిగా, శ్రమలు నేర్పే అనుభవాలు మన జీవితం మరొకరికి మాదిరికరంగా ఉండడానికి, మరొకరికి ఆదరణకరంగా ఉండడానికి, మరొకరికి ఓదార్చే విధంగా ఉండడానికి దేవుడు శ్రమల్ని మనకి అనుభవాలుగా ఇస్తాడు. అంటే నాకు ఏ శ్రమ వచ్చినా అది అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఓదార్చే విధంగా, ఆదరణకరంగా ఉండడానికి, అంటే అలా నన్ను ప్రిపేర్ చేయడానికి దేవుడు నాకు శ్రమలిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. సో దీని ద్వారా మనం నేర్చుకునే ఒక పాఠం ఏంటంటే, శ్రమలు లేని మేలు నాకు అవసరం లేదు అనే స్థాయికి ప్రతి విశ్వాసి ఎదగాలి. కష్టపడకుండా పరీక్షలు రాయడం మంచిదా? కష్టపడి చదివి పరీక్షలు రాయడం మంచిదా? మీరు చెప్పండి. ఒకడు అంటాడు, కష్టపడేది ఎందుకు రా కాపీలు కొట్టేదానికి అంటాడు. వాడి మార్గం అది. ఇంకోడు అంటాడు, లేదు నేను కష్టపడి అన్నీ చదివి కష్టపడి రాస్తా పరీక్షలు అంటాడు. ఎవరికి మేలు అది? ఇద్దరిలో ఎవరు మేలు పొందుతారు? కాపీలు కొట్టేవాడు ఎప్పుడైనా నష్టపోతాడు, ఎప్పుడైనా సరే. వాడిని రేపు డాక్టర్ అయితే ఆపరేషన్ చేయరా అంటే కష్టం అవుద్ది. వాడు ఇంజనీర్ అయితే ప్రాజెక్ట్ కట్టమంటే పోద్ది కదా. అంటే ఎప్పటికైనా వాడికి అది ఉపయోగం కాదు. కష్టపడింది ఎప్పటికైనా ఉపయోగమే. అందుకే విశ్వాసి ఎలా ఎదగాలంటే, శ్రమలు లేని మేలు నాకొద్దు ప్రభువా, శ్రమల్లో కూడా నన్ను తీసుకెళ్ళి నువ్వు అనుకున్న మేలు నాకు ఇవ్వు అనే విధంగా ఆత్మీయంగా ఎదగాలి. ఇది యోబు జీవితం మనకు గుర్తు చేస్తూ ఉంది. నేను రెండవ మాటకి వెళ్తాను. రెండవ మాటకి యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నా, చదవండి. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించు చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఇక్కడ కంచి గురించి మాట్లాడుతామన్నాడు. మొట్టమొదటిది మనం నేర్చుకున్న ఆత్మీయ పాఠం ఏంటంటే, విశ్వాసి తన జీవితంలో శ్రమలు లేని మేలు కోరుకోకూడదు. ఆ ఆత్మీయ అంతస్తుకు ఎదగాలి. అది యథార్థత అంటే. నాకు ఊరకనే ఆశీర్వాదం రావాలి, నేనే పని చేయను కానీ నా ఇంట్లో డబ్బు ఉండాలా, మా అబ్బాయి చదవడు కానీ ఉద్యోగం రావాలా, మా అబ్బాయి ఏ పని చేయడు కానీ మంచి అమ్మాయి రావాలా. ఈ పని పాటు చేయనోడికి మంచి అమ్మాయి ఎందుకు? ఆ పిల్లని చెడగొడతానికి తప్ప. అంతేనే కాదండి. ఇట్ట కోరుకుంటాం, అది మంచిది కాదు. శ్రమలు లేని మేలు విశ్వాసి కోరుకోకూడదు. అది యథార్థత లక్షణం. రెండోది యోబు చుట్టూ కంచేశాడు దేవుడు.
కంచె అనేది గుర్తుపెట్టుకోండి. రెండవ పాఠం ఇది. యోబు చుట్టూ కంచేసినప్పుడు యోబు ఆ దేశంలో వర్ధిల్లాడు, ఆ దేశంలో గొప్పవాడయ్యాడు, ఆ దేశంలో ఆ భూమి మీద అతని వంటి వాడు లేడు అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు. కంచె ఎంత గొప్పని చేస్తుందో చూడండి, దేవుని కంచె. ఆ కంచె దేవుడు ఒక్కరోజు తీసేశాడు, ఒక్కరోజే తీసేశాడు. తీసేస్తే ఉన్నదంతా పోయిందండి, ఉన్నదంతా పోయింది, గొప్పతనం అంతా పోయింది, అంతా పోయింది, అంతా పోయింది. అంటే మనం ఇక్కడ జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే, దేవుని ముందు మనం ఎంత జాగ్రత్త పడాలో ఈ వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కంచె ఉన్నా కంచె తీసేసిన ఈ దేవుడు మంచి దేవుడు అనేది యోబు జీవితం మనకు గుర్తు చేస్తూ ఉంది. కంచె ఉన్నప్పుడు యోబు ఆ దేవుడిని స్తుతించాడు, కంచె లేనప్పుడు కూడా యోబు ఏం చేశాడు? దేవుడిని స్తుతించాడు. ఇది విశ్వాసి నేర్చుకోవాలి. కంచె ఉందా లేదా కాదు, నా దేవుడు కంచె వేయగలిగిన దేవుడు నాకు ఉన్నాడా లేదా, అదే ముఖ్యం. ఆ తర్వాత ఏం జరిగిందంటే రెండంతల కంచేశాడు దేవుడు. ఒక కంచె పోయింది, దేవుని స్తుతించాడు, స్తుతిస్తే ఏమొచ్చింది? రెండంతల కంచె వచ్చింది. అంటే రెండంతల అభివృద్ధి జరిగింది, రెండంతల గొప్పవాడయ్యాడు, రెండంతలుగా ఇతని వంటి వాడు లేడు అనే సాక్ష్యాన్ని పొందాడు. అంటే కంచె ఏం చేస్తుందంటే ఉన్నా లేకపోయినా దేవుణ్ణి మనం స్తుతించే వాళ్ళుగా ఉండాలి అని నేర్పుతా ఉంది. ఇంకొక కోణం ఏంటంటే, కంచె గనక దేవుడు తీసేస్తే మనం ఎంతటి వారం యోబు జీవితం గుర్తు చేస్తుంది. ఆ దేశంలో అతని వంటి వాడు లేడు, అంత గొప్పోడు లేడు, ఆ దేశంలోనే అంత గొప్పోడు అతని వంటి వాడు లేనోడు ఒక్క రోజులో కంచె తీసేస్తే అసలు ఇలాంటి వాడు ఇంత దౌర్భాగ్యమైన జీవితం అన్నట్టుగా తయారైంది. అంటే మనకి ఆస్తులున్నా, అధికారం ఉన్నా, అందం ఉన్నా, ఆస్తులున్నా, ఇంకేమున్నా భూమి మీద ఒక్క రోజులో ఆయన కంచె కనుక తీసేస్తే మన జీవితం ఏమైపోద్దో చెప్పలేం. అందుకని ఎక్కడా గర్వించొద్దు, ఎక్కడ అతిశయించొద్దు. మనకున్నదేదో అది ఆయనిచ్చిందే. ఒకవేళ మన దగ్గర నుంచి ఏదన్నా పోతే అది ఆయన తీసుకున్నదే, అంతే. ఆయనకే మహిమ కలగాలి. ఇది కంచె నేర్పే పాఠం. కంచె ఒక్క రోజు లేకపోతే మనం ఏమవుతామో మనకు తెలియదు. ఇప్పుడు మోడీకి దగ్గర 30 కోట్ల మంది అనుచరులు ఉన్నారు. ఆయన ఇన్స్టాగ్రాము, ట్విట్టరు ఆయనకేదో ఉంది, దాంట్లో 30 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారంట. ప్రపంచంలో ఏ వ్యక్తికి లేరంట అంతమంది. కంచె కనుక దేవుడు తీసేస్తే ఒక్క రోజులో ఏమైనా అవ్వచ్చు. రాజశేఖర్ రెడ్డి గారు కన్ను సైగతో చాలా చేశారు. ఆయన చాలా అనుకున్నవి చేశాడు. హెలికాప్టర్లో ప్రయాణం అవుతుంటే ఆయన అనుకోవాల, కంచె తీసేశాడు దేవుడు అనేది తెలియదు ఆయనకి. ఏమైపోయాడు మనకు తెలుసు. ముక్క కూడా ఆయనదో కాదో తెలియదు, దొరికిన కండ ముక్కలు కూడా ఆయనో కాదో తెలియదు. అట్లని నేను ఆయన చెడ్డోడు అంటలేదు, మంచోడు కూడా అంటలేదు. ఆయన ఏంటి అనేది దేవుడికి తెలుసు. ఆయన ద్వారా ఎవరన్నా మంచి పొందితే వాళ్ళకి తెలుసు, ఆయన ద్వారా చెడు పొందితే వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు. అయితే నేనేమంటున్నానంటే, విశ్వాసులుగా మనం దేవుని కంచె ఆ విలువ, ఆ ప్రాధాన్యత మనం గుర్తించాలి. మనకి ఏముందో దేవుడు కంచేయబట్టి ఉంది. ఇప్పుడు మనం చక్కగా ఫ్యాన్ల కింద లైట్ వెలుతురులో దేవుని అద్భుతమైన జీవం గల వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నాం. దేవుడు తన హృదయంలో ఉన్నటువంటి, మనసులో ఉన్నటువంటి ఆయన వాక్యాన్ని విడమర్చి చెప్తా ఉంటే మన జీవితానికి అన్వయించుకోవడానికి, మన జీవితాన్ని గైకోవడానికి ఒక గొప్ప భాగ్యాన్ని మనం పొందుతూ ఉన్నాం. కానీ చాలామందికి మనకంటే తెలియగల వాళ్ళు, ఇంకా చదువుకున్న వాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు దేవుని వాక్యం వినే ధన్యత వాళ్ళకి లేదు, మనకుంది. అంటే దేవుని కంచెలో మనం ఉన్నాం. అందును బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. దేవుని కంచె యథార్థ పరులకు ఆయన తాత్కాలికంగా తీసేసినా మరలా వేస్తాడు. అది గుర్తు చేస్తుంది. యథార్థవంతుడికి మొట్టమొదటిది యథార్థత అంటే శ్రమలు లేని మేలు నాకు అవసరం లేదు,
ప్రభువా శ్రమల్లో గుండా నన్ను తీసుకెళ్ళి నువ్వు అనుకున్న మేలుకి నన్ను అర్హుడిగా చేయి అనడం ఆత్మీయత. అది ఆత్మీయత, అది యథార్థత. రెండోది కంచె, దేవుని కంచెను కోరుకోవాలి విశ్వాసి, అది యథార్థత. అయ్యా నీ కంచె లేకపోతే నేనేమీ చేయలేను అనే తన అశక్తతని, తన దరిద్రతని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అదే మత్తయి సువార్త 5:3 చూస్తాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అది యథార్థత, అది యథార్థత. దీనత్వం కలిగి ఉన్న వాళ్ళకి దేవుడు కంచె ఒకవేళ తీసివేసినా ఏం చేస్తాడు? మళ్ళా రెండంతలుగా కంచె వేసే దేవుడు. మూడోది యోబు 2వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను. యోబు 2వ అధ్యాయం 11వ వచనం. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బెల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే వాళ్ళు ఎందుకు వచ్చారు? ఆ ముగ్గురు స్నేహితులు ఎందుకు వచ్చారు అంటే ఓదార్చుటకును అతనితో కలిసి దుఃఖించుటకును. అంటే యోబు యొక్క పరిస్థితి విని వాళ్ళు తట్టుకోలేకపోయారు. అరే మన స్నేహితుడు ఎలాంటి వాడురా, ఎంత గొప్పోడురా, ఎంత మంచివాడురా, ఎంత యథార్థవంతుడురా, ఎంత న్యాయవంతుడురా, ఎంత దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు, ఇలాంటోడికి ఇంత కష్టం వచ్చిందా అని తట్టుకోలేక వాళ్ళు దూర ప్రాంతం నుంచి వచ్చి యోబుని ఆలోచించుకొని వచ్చారంట. ఏం ఆలోచించుకున్నారంటే ఓదార్చాలి, అలానే ఆయనతో కలిసి ఏడవాలి, మనస్ఫూర్తిగా ఆయనతో కలిసి ఏడుద్దాం అని వచ్చారంట. ఆయన ఓదార్చాలి అని వచ్చారంట. ఇది ఇక్కడ రాయబడింది. ఇలా ఓదార్చడానికి వచ్చిన వాళ్ళు ఏం జరిగిందంటే 12, 13 వచనాల్లో ఏముందంటే దూరముగా యోబును చూశారు, చూసి అతని పరిస్థితిని పోల్చుకోలేకపోయారు. అంటే అరే వీడు మన యోబేనా, మనం అదివరకు చూసిన యోబేంది, ఇప్పుడు ఈ యోబే అసలు అలా ఉన్నాడు కానీ అలా లేడు. అదివరకు పోలిక వేరు, అదివరకు ఆయన ఉన్నటువంటి విధానం వేరు, ఇప్పుడేంటి ఇట్లా ఉన్నాడు, ఇట్ట మారిపోయాడు అని పోల్చుకోలేకపోయారంట. అలా పోల్చుకోలేక దూరమున నిలిచి మౌనంగా మాట్లాడకుండా 7 రోజులు ఎదురుగా కూర్చున్నారంట. 7 రోజులు ఎదురుగా కూర్చొని మాట్లాడడానికి మాట రాలేదంట, నోట మాట్లాడలేదు. అంతగా వాళ్ళు స్పందించారు, అంతగా వాళ్ళు అతని పరిస్థితి చూసి తట్టుకోలేకపోయారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మౌనంగా ఉంటే యోబు చూసి యోబే మొదట తమ స్నేహితుతో మాట్లాడాడు, ఆ తర్వాత స్నేహితులు మాట్లాడారు, ఆ తర్వాత మళ్ళీ ఈయన మాట్లాడాడు. అలా స్నేహితులు ఇట్లా 40 అధ్యాయం వరకు మనం ఇలా చూస్తాం వాళ్ళ మధ్య సంభాషణ. ఆ తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత యోబు ఎలా స్పందించాడు అనే విషయాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను. 42వ అధ్యాయం 5, 6 వచనాలు. యోబు గ్రంథం 42వ అధ్యాయం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను. ఈ పశ్చాత్తాపడుతున్నాను అన్నవాడు ఈ ధూళిలోనూ బూడిదలోనూ పడి నన్ను నేను అసహించుకుంటున్నాను అన్నవాడు ఎలా స్నేహితులతో మాట్లాడాడో ఒక్క మాట చూద్దాం. యోబు గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. వాదనలు జరిగినాయి. ఆ వాదనలో వాళ్ళకి ఏమర్థమైందంటే మనందరికంటే ఒక మాటలో చెప్పాలంటే మనుషుల్లో చాలామంది కంటే యోబు నీతిమంతుడు అని వాళ్ళకి అర్థమైంది. ఆ వాదన బట్టి అర్థమైంది. ఇక నోరు మూసుకున్నారు వాళ్ళు. అయితే దేవుడు నోరు తెరిచాడు. దేవుడు నోరు తెరిచి మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవుడి మాటలు విన్న తర్వాత యోబుకి ఏమర్థమైందంటే తాను
అసహించుకునే జీవితం తంది అని అది అర్థమైంది. తాను ఆ విషయంలో పశ్చాత్తాపడడానికి మొదలుపెట్టాడు. ఇంకో మాట కూడా చూద్దాం, చూడండి. 40వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. చిత్తగించుము, నేను న్యాయవంతుడు అని అందరూ అంటున్నారు, న్యాయవంతుడు అని దేవుడు అంటాడు. అయితే దేవుని సన్నిధిలో యోబు అన్నాడు, నేను ఎవరు అనమన్నారు? దేవుడు న్యాయవంతుడు అంటే ఈయనేమంటున్నాడు? కాదయ్యా, నేను నీచుడినయ్యా. ఏమంటున్నాడు? నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? దుమ్ములోను ధూళిలోను పడి నన్ను నేను అసహించుకుంటున్నాను, నేను పశ్చాత్తాపడుతున్నాను అంటాడు. నిజంగా యోబు నీచుడా అంటే మనుషులందరితో పోల్చుకుంటే నీచుడు కాదు. కానీ దేవుని పరిశుద్ధత ముందు, దేవుని నీతి ముందు, దేవుని యొక్క ఔన్నత్యం ముందు యోబు తన్ను తాను ఎలా కనపడ్డాడంటే నీచుడిగా కనపడ్డాడు. ఇదేందంటే మనుషులందరి ముందు ఎలానో దేవుని ముందు ఎలా ఉంటారు అనే డౌట్ వచ్చింది కదా, వచ్చిందా లేదా? ఇద్దరు భార్యాభర్తల్ని ఈ మధ్య మాట్లాడడం జరిగింది. ఇద్దరు భార్యాభర్తలతో మాట్లాడితే భర్త అంటాడు, ఆమె ఇలాంటిది, ఇలా మాట్లాడుద్ది, ఆమె సరి చేసుకోమను అని భర్త అంటున్నాడు. భార్య అంటుంది, ఆయన చెప్పిన దానికి నువ్వు అలా అంటే నేను ఇలా అన్నాను, నువ్వు అలా చేస్తే నేను ఇలా చేశాను, నువ్వు మార్చుకో అని తను అంటాను. ఇప్పుడు కాపురం సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలి? నిజానికి బైబిల్ ఆలోచన చెబుతా. ఎలా ఉండాలంటే, నా తప్పేందో నేను ఆమె ముందు ఒప్పుకోవాలి, ఆమె తప్పేందో ఆమె ఈయన ముందు ఏం చేయాలా? ఒప్పుకోవాలి. అప్పుడేమవుద్ది కాపురం? నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆమె ఏం తప్పు చేస్తుందో నేను చూసి, ఆమెమో నా తప్పులేందో చూస్తే మా కాపురం సరిగ్గా ఉంటుందా? ఉండదు. మనుషులు ఏం చేస్తారంటే తోటి మనుషులతో పోల్చుకొని ఏం చేస్తారు? నేను నీతిమంతుడిని అంటారు. ఇప్పుడు ఈ భార్యాభర్తలు ఏం చేయాలంటే దేవునితో పోల్చుకొని, నేను క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టుగా నా భార్యను ప్రేమించట్లేదు అని పోల్చుకుంటే ఇతనికి లోపాలు ఏందో తెలుస్తాయి. అవునా కదా చెప్పండి? అదే లోకంలో ఉన్న భర్తలతో పోల్చుకున్నాడు అనుకో, చాలామంది కంటే నేను నయ్యం అనుకుంటాడు, ఈ ముందు ఫోజ్ ఎత్తాడు. ఆమె ఏమంటుంది? చాలామంది కంటే నేను నయ్యం, నీకే సిగ్గు లేదు అంటదా లేదండి? ఇప్పుడు అదే చాలా కుటుంబాల్లో జరిగేది అది. అయితే యోబు ఇక్కడ మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, స్నేహితులతో పోల్చుకున్నప్పుడు ఆయన నీతివంతుడే, ఆయన యథార్థవంతుడే, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడే. దానికి మనుషులు దేవుడు సాక్ష్యం ఇచ్చారు. కానీ దేవుని పరిశుద్ధత ముందు, దేవుని ఔన్నత్యం ముందు, దేవుని సన్నిధి ముందు, దేవుని యొక్క నీతి సత్యాల ముందు యోబు నీచుడు. మనం పోల్చుకోవడానికి కూడా పనికిరాము, అసలు పోల్చడానికి పనికిరాం. అందుకే బైబిల్ చెప్తుంది, నీతో సమానుడు ఎవడు? పోల్చుకోవటానికి ఎవడయ్యా? ఎవడో లేడు. అందుకే యెషయా, మీరు మొదటి అధ్యాయం చూడండి, అక్కడ ఇశ్రాయేలుని అంటారు, అరే గాడిదలు నయవరా మీకంటే, పశువులు రాయరా మీకంటే. పశువులు తమ యజమాని ఎరుగుతాయి, గాడిద తన సొంత దొడ్డి ఎరుగుద్ది. మీకు తెలివి లేదు, మీరు మూర్ఖులు, మీరు అట్లా ఇట్లా నీచులు, అది ఇది అని చెప్పి మాట్లాడతాడు. దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళిన తర్వాత యెషయా ఏం మాట్లాడుతుంటే, యెషయా 6వ అధ్యాయంలో ఆయన అంటాడు, అయ్యా నేను అపవిత్రుణ్ణి. దేవుని సన్నిధిలో మనం ఎవ్వరం కూడా నీతిమంతులం కాలేం. ఆయన చేస్తే తప్ప మనం ఎవరో నీతిమంతులం కాదు. అందుకే యోబు అంటాడు, నేను నీచుడను అని ఆయన అనడం జరిగింది. మన జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎదుటి వాళ్ళ తప్పు చూసే ముందు మనం దేవునితో పోల్చుకోవాలి, దేవునితో చూసుకోవాలి. క్రీస్తులాగా నా జీవితం ఉందా అన్నప్పుడు ఎన్ని లోపాలు కనపడతాయో, ఎన్ని తప్పులు కనపడతాయో. అందుకే దేవుడు అన్నాడు, నీ ఎదుటివాడి కంట్లో నలుసు చూడబాకు, నీ కంట్లో దూలాన్ని చూసుకో అంటాడు. నిజంగా నా కంట్లో దూలాన్ని తీసేసుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్తే ఎదుటివాడి కంట్లో నలుసు ఎవరు తీసేస్తారు? ఆయనే తీసేస్తాడు. నన్ను నేను దేవుని దగ్గర తగ్గించుకొని, ప్రభువా మంచి భర్తగా, క్రీస్తు సంఘానికి ఉన్న ఆ భర్తగా నువ్వు ఉన్నావు సంఘానికి, అలా నేను నా భార్యకు లేను అని నన్ను నేను తగ్గించుకుంటే దేవుడు నా భార్యలో ఉన్న నలుసుని ఏం చేస్తాడు?
ఆయన తీసేస్తాడు. నా దూలాన్ని తీసేస్తాడు. నా దూలాన్ని నేను ఒప్పుకుంటే ఆ నలుసును ఆయన తీసేస్తాడు. మనుషులు నేర్చుకోవాల్సిన పాఠం ఇది. మనుషులు నేర్చుకోవాల్సిన పాఠం. అలానే మోషే చూడండి ఏమంటాడు. కీర్తన 90వ అధ్యాయం 8వ వచనం. కీర్తన 98. కీర్తన 98. ఎవరి దోషాలు అంటండి? ఎవరి దోషాలు? మా అంటే దాంట్లో మోషే కూడా ఉన్నాడా లేదా? మా దోషాలు నీ ముఖకాంతిలో కనపడుతున్నాయ్యా అంటున్నాడు. మా దోషాలు నీ ముఖకాంతిలో కనబడుతున్నాయి అంటాడు. సమరయ స్త్రీ వ్యభిచారంలో పడ్డ స్త్రీని యేసే దగ్గర తీసుకొచ్చి అన్నారు, మోషే రాళ్ళు తీసుకొని కొట్టమంటున్నాడు వ్యభిచారం చేసిన వాళ్ళని, నువ్వేం చెప్తావు అన్నారు. అంటే ఆయన మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండి ఆయన ఒక మాట అన్నాడు. వాళ్ళు రెట్టించి అడుగుతా ఉన్నారు. ఒక మాట అన్నాడు, మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయేయచ్చు అన్నాడు. ఇప్పుడు ఆయన ముఖకాంతిలో వాళ్ళ పాపాలు ఏమైనా కనపడడం మొదలుపెట్టాయి. ఇక ఒక్కొక్కడు రాళ్ళు ఆడబడేసిపోయాడు. నీవు నేను ప్రార్థనకు వచ్చినప్పుడు, వాక్యాన్ని వినటానికి వచ్చినప్పుడు, ఆరాధనకు వచ్చినప్పుడు, లేదా బైబిల్ స్టడీలకు వచ్చినప్పుడు వాక్యపు వెలుగులో మనకేం కనపడాలా? మనకేం కనపడాలంటే ఆ సిస్టరు ఖచ్చితంగా ఆ సిస్టర్కి ఈరోజు మాట్లాడాడు, ఆ బ్రదర్కి ఈరోజు భలే మాట్లాడాడు, వచ్చారా లేదా అని చూసి విన్నారో లేదో అనుకోవటం కాదు, నీతో ఏం మాట్లాడాడో చూసుకో. అది బైబిల్ చెప్తుంది. ఆయన ముఖకాంతిలో నాకేం కనపడాలా? నా దోషాలు కనపడాలి. అది నాకు లాభం. ఎదుటోడో దోషాలు వాక్య పిల్లలు కనపడితే నాకేం లాభం? నేను నష్టపోతా. అవతలోడి తర్వాత సంగతి, ఆయన సంగతి దేవుడు చూసుకుంటాడు. నేను నష్టపోతా ముందు. యోబు దేవుని ముఖకాంతిలో దేవుడు స్నేహితులు మాట్లాడినప్పుడు పాపం కనపడాలి ఆయనకి. దేవుడు మాట్లాడినప్పుడు యోబు పాపాలు కనపడ్డాయి. అందుకే ఆయన ఒప్పుకుంటూ ఏమంటున్నాడంటే, ఒక యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, మనుషుల చేత దేవుని చేత సాక్ష్యాన్ని పొందినవాడే దేవుడు మాట్లాడినప్పుడు తన పాపాలు కనపడి నేను నీచుండి అంటే మరి మనం ఏం చేయాలండి? అది యథార్థత. స్వనీతి యథార్థతకు దూరం చేస్తుంది. పశ్చాత్తాపం యథార్థతకి సమీపస్తునిగా చేస్తుంది. స్వనీతి అంటే నేను మంచోడిని అనుకోవడం ఏం చేస్తుంది? యథార్థతకు దూరం చేస్తుంది. పశ్చాత్తాపం, ప్రభువు సన్నిధిలో పశ్చాత్తాపడడం ఏం చేస్తుందంటే దేవునికి యథార్థతకి నడిపిస్తుంది. కీర్తన 19వ అధ్యాయం 11వ వచనం. కీర్తన 19:11. వాటి వలన నీ సేవకుడి హెచ్చరిక నందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము పొందును. ఇప్పుడు యోబు నేను నీచుడను, నేను ధూళిలోను దుమ్ములోను పడి నన్ను నేను అసహించుకుంటూ పశ్చాత్తాపడుతున్నాను అంటే అలా అన్న తర్వాత యోబు లాభం పొందాడా నష్టం పొందాడా? 42వ అధ్యాయం మీరు చదవండి. లాభం పొందాడా నష్టం పొందాడా? అంటే పశ్చాత్తాపం నీకు లాభాన్ని కలగజేస్తుంది, పాపాన్ని ఒప్పుకోకపోవడం నీకు నష్టాన్ని కలగజేస్తుంది. అంటే నువ్వు ఒప్పుకోవట్లేదంటే అర్థం ఏంటంటే నష్టానికి సిద్ధంగా ఉన్నావు అని అర్థం. నువ్వు ఒప్పుకుంటున్నావు, విడిచిపెడతానికి ఇష్టపడుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు గొప్ప లాభాన్ని పొందుతున్నావు. దావీదు అంతటి వాడు, దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తానుసారమైన మనుషుడు. ఆయన అంటున్నాడు, నీ సేవకుడు నీ హెచ్చరిక గైకొనడం వలన ఏం పొందుతాడు? గొప్ప లాభం పొందుతాడు. దేవుని మాటలు వినపడతా ఉంటే ఇది నాకే అని గైకొనేవాడు ఏం పొందుతాడంట? గొప్ప లాభం పొందుతాడు అని దేవుని వాక్యం మనకి చెప్తా ఉంది. యథార్థతతోనే పశ్చాత్తాపంతోనే యథార్థతలో మనం కొనసాగలం. ఎవడైనా పశ్చాత్తాప పడకపోతే వాడి జీవితంలో యథార్థత లేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. యథార్థత ఎలా వస్తుందంటే పశ్చాత్తాపం ద్వారా వస్తుంది యథార్థత.
యథార్థత సంపాదించుకునే విధానం ఏంటంటే పశ్చాత్తాపం. ఇది బైబిల్ చెప్తా ఉంది. యోబు గ్రంథం 42వ అధ్యాయం. నేను ఇప్పుడు 3 పాఠాలు చెప్పాను, 4వ దానికి వెళ్తున్నాం. యోబు 42:10. యోబు 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని అతనికి మరలా దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు. ఏందండి దీంట్లో గొప్పతనం? దానికే దేవుడు 2 అంతలు ఇవ్వాలా? అబ్బో అనిపించుద్ది. అయితే వాళ్ళు దేనికి వచ్చారు? ఓదార్చడానికి వచ్చారు. వాళ్ళు దేనికి వచ్చారు? అతనితో కలిసి దుఃఖించడానికి వచ్చారు. కానీ నిజంగా అలా చేశారా? చేయలే. వాళ్ళు వచ్చింది ఓదార్చడానికి, వాళ్ళు వచ్చింది దుఃఖించడానికి, కానీ అలా చేయలే. చాలామంది మందిరానికి వస్తారు దేనికి అంటే వాక్యాన్ని వినటానికే, కానీ వినరు. ఈ బ్యాచ్ అన్నమాట. ఓదార్చడానికి వచ్చి దుఃఖించడానికి వచ్చి ఆ పని చేయలేదు చూడు, ఈ బ్యాచ్ అన్నమాట. వాళ్ళు ప్రార్థించడానికి వస్తారు, ప్రార్థన చేయరు. ఆరాధించడానికి వస్తారు, ఆరాధన చేయరు. వాక్యం వినటానికి వస్తారు, దాన్ని గైకొనరు. ఉపయోగం ఏముంది? పిల్లాడిని బడికి పంపిస్తాం దేనికి? వాడు అది చేయడు. కొంతమంది అది చేయరు, అందరూ కాదు, కొంతమంది అది చేయరు. చేయకుండా పక్కనోడితో వాడితో వీడితో అల్లరి చేసి టీచర్ల చేత నా మాటలు అనిపించుకొని వస్తాడు. వాడికి అప్పుడు తృప్తి సమ్మకుంటుంది వాడికి. ఇట్లాంటి బ్యాచ్ చాలామంది ఉంటారు, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చాలామంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. అట్లానే విశ్వాసులుగా మనం సంఘానికి వచ్చేది ఎందుకంటే వాక్యాన్ని గైకొని గొప్ప లాభం ఈరోజు ఎంత లాభం పొందావు అనేది ప్రశ్నించుకోవాలి. వాక్యాన్ని విన్నప్పుడు నాకేమైనా లాభం వచ్చిందా? నేనేమైనా గైకొన్నానా? నేనేమైనా దిద్దుకున్నానా? నేనేమైనా సరి చేసుకున్నానా? సరి చేసుకోకపోతే దిద్దుకోకపోతే లాభం రాదు, బైబిల్ చెప్తా ఉంది. మరి ఎన్నిసార్లు సరి చేసుకున్నావు వాక్యాన్ని విని? ఎన్నిసార్లు సరి చేసుకుంటే అంత మంచిది. ఎంత పశ్చాత్తాపం పొందితే అంత లాభం, అంత యథార్థతను పొందుతావు. నువ్వు అలా యథార్థ పరుడిగా తీర్చబడతావు దేవుని చేత. అవునా కాదా? బైబిల్ చెప్తావని ఇక్కడ రాయబడిన మాట. 2 అంతల క్షేమాన్ని పొందాడంట. దేనికి? స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే. మనకు అనిపించుద్ది స్నేహితులే కదా, ఆ మాత్రం దానికి 2 అంతలు ఇచ్చాడేంది అని. కానీ ఆ స్నేహితులు నిజంగా స్నేహితుల్లాగా ప్రవర్తించలా. ఆ ఓదార్చడానికి వచ్చిన వాళ్ళు ఓదార్చలా, దుఃఖించడానికి వచ్చిన వాళ్ళు దుఃఖించలా. ఏం చేశారంటే ఆదరించడానికి వచ్చిన వాళ్ళు ఆవేదన కలగజేశారు. యోబుకి ఆరడి పెట్టే మాటలు అన్నారు. ఇది బైబిల్ చెప్తా ఉంది. తర్వాత చూడ్డానికి వచ్చిన వాళ్ళు సూటిపోటి మాటలు అన్నారు. ఆయన మీద సణిగారు, గొణిగారు. మూడవదిగా ఆయన్ని ధైర్యపరచాలని వచ్చారు, ఆయన మీదే నేరాలు మోపారు. ఇది బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. విశ్వాసిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా నీ శత్రువుని క్షమించి ప్రార్థన చేయి, అప్పుడు నీ ప్రార్థన వినబడుద్ది అని చెప్పాడు. అన్నాడా లేదండి? ఇప్పుడు యోబు చేసింది ఏంటంటే, తన్ని ఆవేదన కలగజేసిన వాళ్ళకి, తన్ని సూటిపోటి మాటలు అన్న వాళ్ళని, తన మీద సనిగిన వాళ్ళని, తన్ని నిందించిన వాళ్ళని, వాళ్ళ కోసం ఏం చేశాడంటే దేవుడు చెప్పగానే వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. మనమంటే పడని వాళ్ళ కోసం, మనమంటే గిట్టని వాళ్ళ కోసం, మనమంటే తేలిగ్గా మాట్లాడే వాళ్ళ కోసం, మనమంటే పట్టించుకోని వాళ్ళ కోసం, మనకి నష్టం కలిగించే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడు? జవాబు ఇవ్వటం కాదు, 2 అంతల క్షేమాన్ని ఇస్తాడు. ఇది ప్రార్థనలో ఉన్న సూత్రం. అది యథార్థత అని బైబిల్ చెప్తా ఉంది. అది యథార్థపరుని లక్షణం ఏంటంటే, తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళే కాదు, తన్ను ఆదరించే వాళ్ళే కాదు, ఆరడబెట్టేవాళ్ళు, ఆవేదన కలిగించే వాళ్ళ కోసం కూడా అతను ప్రార్థన చేస్తాడు. అది యథార్థత, అది యథార్థమైన ప్రార్థన అంటాడు దేవుడు. మనకు లోకంలో చాలామంది క్రైస్తవ్యం అంటే గిట్టని వాళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళ కోసం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. వాళ్ళ మేలు కోసం, వాళ్ళ దీవెన కోసం, వాళ్ళు మంచిగా ఉండడం కోసం ఏం చేయాలా? బైబిల్ ఏం చెప్తుంది? ప్రార్థన చేయండి.
ప్రార్థన చేయి. అలా చేసినప్పుడు దేవుడు మనకేం చేస్తాడు? క్షేమాన్ని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. ఇది రహస్యం, ఇది రహస్యం. నీ మీద ఎవరన్నా కోపంగా ఉంటే వాళ్ళని క్షమించి ప్రార్థన చేయి. నీ మీద ఎవరన్నా పగబెట్టుకుంటే వాళ్ళని ప్రేమించి ప్రార్థన చేయి, వాళ్ళని క్షమించి ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు, తప్పకుండా దీవిస్తాడు, అనుమానం లేదు. యోబుకు ఒక న్యాయం, మనకు ఒక న్యాయం కాదు. ఆయన పక్షపాతము లేని దేవుడు, ఆయన పక్షపాతం లేని దేవుడు. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. సరే, వీళ్ళు ఏం ఆవేదన కలగజేశారు, ఆయన ఏ సూటిపోటు మాటలు అన్నారు అని మనం చూస్తే అన్ని చూడలేం. ఒక్క మాట చూపిద్దాం, అంటే ఉదాహరణకు అంతే. ఏదేదో చెప్పావు కానీ నిజానికి ఆయన ఏమన్నారండి అనొచ్చు కదా మీరు. ఒక్క మాట చూపిస్తా. 8వ అధ్యాయం యోబు 11వ వచనం. యోబు 8వ అధ్యాయం 11వ వచనం ఏంటంటే మీకు ఏమన్నా తెలుసా అంటే? పల్లెటూరులో వాళ్ళకైతే బాగా తెలుసు. బురద లేకపోతే అక్కడ జమ్ము పెరగదు అనే విషయం పల్లెటూరు వాళ్ళకి బాగా తెలుసు. ముఖ్యంగా పొలాలు వెళ్తారు కదా వ్యవసాయం కోసం, వాళ్ళకి బాగా తెలుసు. ఆ తర్వాత రెండోది, నీళ్లు లేకుండా జమ్ము పెరుగునా, రెల్లు పెరుగునా. బురద లేకుండా జమ్ము పెరగదు, అది అందరికీ తెలుసు. అందరికీ తెలుసు అంటే సిటీలో చాలామందికి తెలియకపోవచ్చు, కానీ పల్లెటూరులో వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి తెలుసు. జమ్ము పెరగాలి అంటే బురద ఉండాలి, అలానే రెల్లు పెరగాలంటే నీళ్లు ఉండాలి. ఇది అందరికీ తెలిసిన అదే, వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు అంటారు, అదే బురద లేకుండా జమ్ము ఎట్ట పెరుగుద్ది, నీళ్లు లేకుండా రెల్లు ఎట్ట పెరుగుద్ది, అట్టనే పాపం చేయకుండా ఇంత ఘోరమైన శిక్ష వస్తుందా, ఇంత 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 శ్రమలు వస్తాయా, నీకు ఇన్ని కష్టాలు బాధలు శ్రమలు వచ్చాయి అంటే నువ్వేదో పాపం చేశావు అంటున్నారు. ఎవరు? యోబు స్నేహితుడు. అంటే ఇప్పుడు ఆయన వాళ్ళని ఎట్ట కౌంటర్ చేశాడు చూడండి. యోబు గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. మీరైతే అబద్ధాలు కల్పించువారు మీరందరూ. ఎవరంటండి వీళ్ళు? నేను ఒక చిన్న కొటేషన్ లాగా చెప్తా గుర్తుండడానికి. ఏంటంటే, యథార్థత ప్రేమతో సత్యం చెప్పుద్ది, అది సమాధానం ఇస్తుంది. అబద్ధం సమాధానం ఇవ్వదు. ఇచ్చినట్టుగా అనిపించవచ్చు కానీ అది ఇవ్వదు. యథార్థత ప్రేమతో సత్యం చెప్తుంది, అది మనిషి జీవితానికి సమాధానాన్ని తీసుకొస్తుంది. అబద్ధం గాయాలను రేపుద్ది, అది ఆవేదనకు నడిపిస్తుంది. గుర్తుంచుకోవడానికి ఈ కొటేషన్ చెప్పాను. సరే, ఇక్కడ ఆయన ఏమంటాడంటే ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడండి ప్రపంచానికే. ఏమిచ్చాడంటే, మీరందరూ అబద్ధాలు కల్పించేవాళ్ళు, మీరందరూ పనికిమాలిన వైద్యులు అన్నాడు. ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, అసలు పనికొచ్చే వైద్యుడు ఎవరు, పనికిమాలిన వైద్యుడు ఎవరు? ఎవరిని పనికిమాలిన వైద్యులు అంటాం, ఎవరిని పనికొచ్చే వైద్యులు అంటాం అంటే, రోగాన్ని కరెక్ట్గా డయాగ్నైజ్ చేసి దానికి సరైన మందు ఇచ్చే వాళ్ళని ఏమంటాం? మంచి వైద్యులు అంటామా లేకపోతే కాదంటామా? ఇప్పుడు నాకు ఈ కన్ను రిపేర్ వస్తే వెళ్ళా, అయ్యా ఈ కన్ను అని, వాడు ఇది తీసేశాడు. ఏమంటాం వాడిని? ఒరే నాకు ఈ చెయ్యి ఇరిగిందిరా, మోసే పని చేయట్లేదు, ఇరిగిందిరా అని వెళ్ళా, ఈ చెయ్యి తీసేశాడు. ఈ చెయ్యి కట్టుకుండా దేనికి కట్టాడు? ఈ చెయ్యి కట్టాడు. ఇది అంతే ఉంది, మళ్ళీ దీనికి ఇంకోటి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. మరి ఆయన ఏమంటాం? అంటాను, నాకు జ్వరం వచ్చింది, నిజానికి పారాసెటమాల్ రాస్తే తగ్గుద్ది, కానీ అతను ఏం చేశాడంటే ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని రా అన్నాడు. దానికో 10,000. ఇంకేదో డాప్లరో బోప్లరో ఏదో చెప్పాడు, దానికో 25,000. ఇదంతా అయిన తర్వాత అప్పుడు చెప్పాడు పారాసెటమాల్ సిరప్ వాడని. ఇప్పుడు ఆయన ఏమనాలా? సరే, వైద్యుల్ని కించపరచాలనో నాకు ఆ ఉద్దేశం కాదు, ఊరికి అర్థం కావడానికి చెప్తున్నా. పనికొచ్చే వైద్యుడు అంటే సరైన డయాగ్నైజ్ చేసి ఆ మందు ఇచ్చేవాడిని పనికొచ్చే వైద్యుడు అంటాం. పనికి మాలిన వైద్యుడు అంటే ఒకటి చేయకుండా ఇంకోటి చేసి వాడిని ఇంకా ఇబ్బందులు ఇంకా తిప్పలు పెడితే పనికి మాలిన వైద్యుడు అంటారు కదా. ఇప్పుడు చూద్దాం, ఈ స్నేహితులు ఎవరంట? అబద్ధాలు కల్పిస్తారు, వాళ్ళు పనికి మాలిన వైద్యులు. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. సరే, ఆ డాక్టర్ల సంగతి మనకెందుకు, మన దగ్గరకు వద్దాం. మనం పనికొచ్చేవాళ్ళమా పనికిరాని వైద్యులమా? మనం ఇంట్లో భార్య భర్తకు ఎవరు?
పనికొచ్చే వైద్యురాలు. ఆయనకి ఏం వైద్యం చేయాలా? భర్తకి ఏ వైద్యం చేయాలంటే కాస్త మాట వినాలా, అంతే కదండి. ఆయన ఆరోగ్యం సంగతి చూసుకోవాలా, ఎందుకంటే ఆమె పట్టించుకోవద్దు, ఎవరు పట్టించుకుంటారు? సహకారి కదా. ఆయన ఆరోగ్యం సంగతి చూడాలా, ఏదైనా బాగాకపోతే కొద్దిగా సఫర్లు చేయాలి, ఆయన గౌరవించాలా కదా. ఇలా భార్య చేయాల్సిన పనులు చేయాలి. అప్పుడు ఆమె పనికొచ్చే వైద్యురాలు ఇంట్లో. అలానే పనికొచ్చే వైద్యుడు భర్త ఎప్పుడు ఎలా అవుతాడు? ఆమెను ప్రేమించాలా, ఆమెను సంరక్షించాలా, ఆమెకు భద్రతగా ఉండాలా, ఆమె మీద ఎవడో ఒక్క మాట అనకుండా తను అడ్డుగా ఉండాలా. వాళ్ళ అమ్మా నాన్న అయినా సరే అడ్డుగా ఉండి, నా భార్య మీరు మాత్రం అంటానికి లేదు, ఏదన్నా అంటే నన్ను అన్న కానీ మా ఆవిడని అనొద్దు అని ప్రొటెక్షన్ ఇవ్వాలి. అవునా? అప్పుడు అతను ఏమవుతాడు? పనికొచ్చే వైద్యుడు అవుతాడు. ఇప్పుడు అసలు సమాజంలో పనికొచ్చే వైద్యులు ఎంతమంది? భర్తలు. పనికొచ్చే భార్యలు ఎంతమంది? అలానే పిల్లలు ఏముండాలండి? వాళ్ళు వైద్యులే. చక్కగా మన ముందు నవ్వుతా, సంతోషిస్తా, గంతులేస్తా, మనం అమ్మ పెట్టింది చక్కగా తింటా కదా, చదువుకుంటా ఉంటే ఆ పిల్లలను చూసి వాళ్ళు హాయిగా పెట్టింది తింటే తల్లి కడుపు హాయిగా నిండుతూ ఉంటుంది ఆనందంతో కదా. అలానే తండ్రి కష్టార్జితాన్ని చదువు రూపంలో వాడికి అందిస్తూ ఉంటే వాడు కష్టపడి తన కళ్ళ ముందే కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకొని ప్రోగ్రెస్ కార్డు ఎత్తంటే తండ్రి సంతోషిస్తూ ఉంటాడు. అప్పుడు వాడు పనికొచ్చే వైద్యులు అవుతారు. ఎవరు? పిల్లలు. వాడు మాట వినకుండా, చదవకుండా, అసలు దేనికి లొంగకుండా మొరటగా మొండి పిల్లలుగా తయారైతే మరి వాడిని ఏమంటాం? పనికి మాలిన వైద్యుడు అంటాం. ఇప్పుడు మనం ఎవరు ఆలోచించండి. మనం ఎవరు ముందు ఇంట్లో ఎలాంటి వాళ్ళం? పనికొచ్చే వైద్యం చేస్తున్నామా? భార్యకి, బిడ్డలకి, అలానే భర్తకి, పిల్లలకి, కుటుంబానికి మనం పనికొచ్చే వైద్యులమేనా? ఎంత దేవుని నుంచి ఎంత ప్రేమ పొందాం, ఎంత క్షమాపణ పొందాం, ఎంత మంచితనాన్ని పొందుతున్నాం, ఎంత సహాయాన్ని పొందుతున్నాం. దేవుని నుంచి ఎంత పొందుతా ముందు నీ కుటుంబానికి ఇస్తున్నావా? నువ్వు పనికొచ్చే వైద్యుడు అయితే, నేను పనికొచ్చే వైద్యుడిని అయితే నా కుటుంబానికి క్రీస్తు నాకు ఎంత చేశాడో అంతలో కొంతన్నా చేయాలిగా నేను నా కుటుంబానికి. చేయాలా లేదండి? నాకు దేవుడు ఎవరండి? పనికొచ్చే వైద్యుడా కాదా? చెప్పండి. అసలు ప్రాణం నాది పోవాలి, ఆయన్ని పెట్టాడు. పాపం నాది, ఆయన మీద వేసుకున్నాడు. శాపం నాది, ఆయన భరించాడు. శిక్ష నాది, ఆయన పొందాడు. అదండి ఆయన వైద్యుడు. అసలు అట్లాంటి వైద్యుడు ఉంటాడా? అసలు భూమి మీద అలాంటి వైద్యుడు ఎవరన్నా ఉంటారా? అలాంటి వైద్యుడు నేను ఉంచుకొని ఆ వైద్యాన్ని నేను పొంది నేను ఏ వైద్యాన్ని ఇస్తాను నా ఇంటికి? ఏ వైద్యాన్ని ఇవ్వాలా నా ఇంటికి? ఆలోచించండి. ఏ వైద్యాన్ని ఇస్తున్నాను? అలానే ఇప్పుడు సంఘం దగ్గరకు వద్దాం. సంఘంలో మనందరం విశ్వాసులు. ఒకళ్ళకొకళ్ళు ఎలాంటి వైద్యం చేయాలా చెప్పండి? ఆదరించాలా, ఓదార్చాలా? వాళ్ళు దుఃఖిస్తే మనం కూడా వాళ్ళతో కలిసి దుఃఖించాలి. అయ్యో అట్లా జరిగిందా అక్క, ఎంత జరిగింది, దేవుడు ఉన్నాడు అక్క, ఆయన తప్పకుండా సహాయం చేస్తాడక్క, మీకోసం మేము ప్రార్థన చేస్తాం అక్క, ఇలా చెప్పాలి. ఒక అమ్మాయి గర్భం పోయింది. పోయింది. దాని దుఃఖంలో ఉంది, చాలా దుఃఖంలో ఉంది. కొంతమంది సిస్టర్స్ వెళ్ళారు, ఆదరిద్దామని వెళ్ళారు, వాక్యం చెప్పారు, ప్రార్థన చేశారు. వచ్చేటప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చి అంది, అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మ, మీరు మంచి మాటలు చెప్పారు అని. ఎందుకోనమ్మా దేవుడు ఇలా ఎందుకు చేశాడో మాకు అర్థం కావట్లేదు అంది, బాధలు అంది. అంటే నువ్వేమనాలా? అమ్మ అందరూ దేవుడి దగ్గర రండి, తప్పకుండా ఆయన నష్టాన్ని లాభంగా చేస్తాడు, ఇట్లా ఏదో ఓదార్చాలి. మీరు ఆ అమ్మాయి వస్తుంది కానీ మీరు ఎవరు రారు, అందుకే ఆ శాపం మీదకి వచ్చిందని చెప్పింది. అంటే వచ్చేటప్పుడు కాల్చి వాత పెడతారు చూడు, అట్ట పెట్టి వచ్చింది. ఆమె నాకు ఫోన్ చేసి అంది, ఏమయ్యా మా అమ్మాయికి ఇట్ట జరిగింది, నన్ను పంపించమంటే ఇట్లాంటి వాళ్ళని నన్ను పంపించేదని నన్ను తిట్టకుండా తిట్టింది. భలే వాళ్ళని పంపించావు, భలేవాడు అని. అంటే నేను క్షమాపణ చెప్పాను ఆ అక్కకి, అక్క ఇంకెప్పుడు అలా చేయను, దయతో క్షమించు, అదను ఆ అక్క తరపున నేను క్షమాపణ చెబుతున్నాను, పొరపాటు నేను ఉండొచ్చు, అనుకోకుండా ఆ మాట వచ్చిందేమో, నిజానికి అలాంటిది కాదు అక్క, అయినా నేను క్షమాపణ చెబుతున్నానని చెప్పాల్సి వచ్చింది. చాలాసార్లు మనం సంఘంలో ఆదరించడానికి వస్తాం, ఒకళ్ళనొకళ్ళు సహాయం చేసుకోవడానికి వస్తాం, ఒకళ్ళకి ఒకళ్ళు ప్రభువు ఎలాంటి వాడో చూపించుకోవడానికి వస్తాం.
నీ నీ ప్రభు ఎలాంటి వాడు ఎక్కడ చూపిస్తావండి? ఇంట్లో చూపించాలా, తర్వాత సంఘంలో చూపించాలా, తర్వాత సమాజంలో చూపించాలి. మనం ఎవరిని చూపిస్తున్నాం? మనం పనికొచ్చే వైద్యులమేనా? ఒకసారి ఆలోచించండి. పనికొచ్చే వైద్యులమేనా, పనికిరాని వైద్యులమా? బైబిల్ యోబు అంటా ఉన్నాడు, మీరందరూ అబద్ధములు కల్పించువారు. ఏమండి, ఏందండి ఇంత పొద్దుపోయించారు, ఇప్పుడు దాకా ఎక్కడున్నారంటే, ఏంది నీకు అన్నీ చెప్పాలా? ఈడు ఒక పనికి మాలిన వైద్యుడు. ఏం భార్యకి చెప్పబోతే ఎవడికి చెబుతావు? ఏం భార్య అడిగితే చెప్పొద్దండి, అన్నీ నీకు చెప్పాలంటే? నువ్వు భర్తవి, నువ్వు జవాబుదారిగా ఉండకపోతే ఇంటికి ఏమి నేర్పుతావు? చాలా చాలా విషయాల్లో విసుక్కోవడం, కోపపడడం, తిరస్కరించడం, ఎదుటి వాళ్ళకి కోపం పుట్టేటట్టుగా మాట్లాడడం, తేలిగ్గా మాట్లాడడం, ఇంకొన్ని ఉన్నాయి. దాన్ని ఏదో అంటారు, అంటే ఈ కాల భాష ఈ దేవదూతలు చెప్పాలి. ఎవరినన్నా అదే ఏదన్నా తమాషాగా అంటాం, ఏమంటారు? ఏంటి? నాకు వినపడుతుంది, చెప్పండి. సెటైర్లు వేయడం. వెరీ గుడ్, దేవదూతలు కాబట్టి చెప్పారు. భార్యాభర్తలు సెటైర్లు వేసుకుంటే మంచిదా చెడ్డదా చెప్పండి మీరు? సెటైర్లు వేసుకోవడం మంచిదా, ఒకరికొకరు సహాయం చేసుకోవడం మంచిదా? అదేమంటే తమాషా. ఆ తమాషాలు ఏమవుతాయి తర్వాత? ఎక్కడో బాధ కలుగుద్ది, ఎక్కడో నొప్పి కలుగుద్ది. మనం ఎలాంటి వైద్యులం? వైద్యుడి దగ్గరికి వెళ్తే సెటైర్లు వేస్తాడండి? చెప్పండి, చికిత్స చేస్తాడా, సెటైర్లు వేస్తాడా? వైద్యం చేయాలి. మనం వైద్యులం అండి, మన వైద్యులం. సత్యం చెప్పే వైద్యులం మనం సత్యం చెప్పే వైద్యులం. కుటుంబంలో, సంఘంలో, సమాజంలో మనం సత్యంగా ఉండేటువంటి వైద్యులం. సత్యం ప్రకారం పనికొచ్చే వైద్యం చేసే వైద్యులం మనం. ఎలాంటి వైద్యం చేస్తున్నాం మనం? యోబు ఇక్కడ అంటా ఉన్నాడు, మీరు అందరూ పనికి మాలిన వైద్యులు అని. నేను ముగిస్తాను. ఇంకా యోబు 16, 1-2 వచనాలు. ఈ ఒక్క వచనం చూసి ముగిద్దాం. యోబు 16, 1-2 వచనాలు. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు. అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు? ఆదరించడానికి. వీళ్ళు ఎందుకు వచ్చారు? ఓదార్చడానికి. కానీ ఆ పని చేయలే. మనందరం విశ్వాసమే, కానీ ఆ పని చేయకపోతే కష్టం. మనందరం ఏసై బిడ్డలమే, ఆ ఏసై గుణలక్షణాలు లేకపోతే కష్టం. అది మంచిది కాదు. మనందరం ఏసై బిడ్డలం. ఏసైని చూపించాలి మనం ఇంట్లో, సంఘంలో, సమాజంలో. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణ కర్తలు. మంచి వైద్యుడు ఆదరిస్తాడు. పనికి మాలిన వైద్యుడు ఏం చేస్తాడు? బాధ పెడతాడు. నువ్వు ఇంత పెట్టు, అప్పుడే వైద్యం చేస్తా. ఎంత బాధ కలుగుద్దో. ఒరే, ఇంత నొప్పితే నేను ఇంత కట్టమని ముందే అంటావేందిరా? ఏదన్నా చేసి అడుగాను అనిపించుద్ది మనకి. ముందు ఇంత పెట్టు, ఆ తర్వాత వైద్యం అంటాడు. బాధకే కర్తలు. ఇంట్లో బాధ పెట్టేవాళ్ళగా ఉన్నావా? ఆదరించే వాళ్ళగా ఉన్నావా? సంఘానికి ఆదరణ ఇచ్చేవాళ్ళగా ఉన్నావా? సంఘాన్ని బాధ పెట్టేవాళ్ళగా ఉన్నావా? ఎలా ఉన్నాం? సమాజంలో బాధ పెట్టేవాళ్ళగా ఉన్నావా? ఆదరించే వాళ్ళగా ఉన్నావా? మనం దేనికి కర్తలం? యథార్థత ఆశీర్వాదానికి నడిపిస్తుంది, అబద్ధం శాపానికి నడిపిస్తుంది. యథార్థత ఆశీర్వాదానికి నడిపిస్తుంది, అంటే నిన్ను ఆదరణకర్తగా చేస్తుంది. నువ్వు పనికొచ్చే వైద్యుడిగా నిన్ను మార్చుద్ది యథార్థత. అబద్ధం ఏం చేస్తుంది? నిన్ను పనికి మాలిన వైద్యుడిని చేస్తుంది. అది శాపానికి నడిపిస్తుంది. ఎలాంటి జీవితాలు మనం కలిగి ఉన్నాం? తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. 4 మాటలు చూసాం మనం. 4 మాటలు. 1, శ్రమలు లేని మేలు నాకొద్దు ప్రభువా. శ్రమల ద్వారా నన్ను తీసుకెళ్ళి నువ్వు కోరుకున్న మేలుకి నన్ను అర్హునిగా చేయి. అది ఆత్మీయత. యథార్థత యొక్క లక్షణం అది. రెండవది కంచె. నీకు ఏమి దేవుడు ఇచ్చినా, ఒకవేళ దేవుడు నీ నుంచి ఏం తీసేసినా, యథార్థతని వదలకపోవడమే ఆశీర్వాదానికి మూలం అవుతుంది.
నీకున్నా, నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుని కంచె కోరుకునేది యథార్థత. యథార్థత, ఆ యథార్థత ఎప్పటికైనా ఆశీర్వాదానికి నడిపిస్తుంది. మూడవది, పశ్చాత్తాపం యథార్థతను తీసుకొస్తుంది. పశ్చాత్తాపం ద్వారా వచ్చే యథార్థత ఆశీర్వాదానికి నడిపిస్తుంది, గొప్ప లాభాన్ని చేకూరుస్తుంది. నాలుగవది, మనం పనికొచ్చే వైద్యులమా, పనికి మాలిన వైద్యులమా? మనం ఆదరించే వ్యక్తులమా, బాధించే వ్యక్తులమా? మనం అబద్ధాలు కల్పించే వాళ్ళమా, యథార్థ